యాంటీబయాటిక్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగం వల్ల చాలా దుష్ఫలితాలు కలిగిన అనారోగ్యం పాలవుతున్నారని, అందువల్ల వాటి వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డ్రగ్స్ కంట్రోల్ ఏడీడీ నాగమణి సూచించారు. ఈగల్ టీం ఔషధ నియంత్రణ శాఖ సహకారంతో యాంటీబయాటిక్, నార్కోటిక్ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ది రాజమండ్రి హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్, ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ జరిగింది. స్థానిక జాంపేట గాంధీ బొమ్మ వద్ద ఎస్పీ నరసింహకిషోర్, ఏడీ నాగమణి ఈ ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ వరకు చేరుకుని అక్కడ అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ మందుల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలందరికీ వివరించాలని సూచించారు. డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు పి బాలా మాట్లాడుతూ కెమిస్టులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకే మందులు విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, డ్రగ్ ఇన్స్పెక్టర్లు డి హరిహర తేజ, పి కళ్యాణి, ఈగల్ టీం పివి సూర్యమోహన్ రావు, పిఈ పవన్ కుమార్ రెడ్డి, కె శ్రీధర్ కుమార్, కెమిస్ట్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కల్పించేటటువంటి అవేర్నెస్ క్యాంపెయినింగ్లో అర్థం చేసుకొని మెడికల్ షాప్స్లో ఎక్కువ మోతాదులో మందులు కొనేవారు ఎవరైనా ఉంటే 2-3 షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు పోలీస్కి చెప్పొచ్చు. అలాగే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి డీఅడిక్షన్ సెంటర్స్లో కూడా చేయొచ్చు. అలాగే గాంజా మీద కూడా ఇప్పుడు మన రాజమండ్రిలో డీజీపీ గారి కాల్ మేరకి రీవిజిట్ చేస్తున్నాం. అంటే మన పోలీస్ స్టేషన్ ఏరియాలో గాంజా వాడేవారు, అలాగే అమ్మేవారు, పెడ్లర్స్ మీద ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఒక 40-50 మందిని అరెస్ట్ చేశాము. వారి మీద పిట్ ఎన్డీపీఎస్ అని ఒక యాక్ట్ ఉంది, లైక్ పీడీ యాక్ట్. 1 ఇయర్ పాటు జైల్లో ఉంటారు. మోర్ దాన్ 2 కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా సమాజంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కంట్రోల్ ఉండదు. కాబట్టి విల్ కీప్ దెమ్ ఇన్ జైల్. కాబట్టి వి వార్న్ ఆల్ ద పీపుల్ నాట్ టు యూజ్ డ్రగ్స్. నేను మా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి వాళ్ళని కోరేది ఏంటంటే, కంపల్సరీగా ఈ యాంటీబయాటిక్స్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి, బిల్లుతోనే అమ్మాలని. అలాగే ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఆల్ప్రజోలం, పెంటాజోసిన్, మార్ఫిన్, కొడిన్, పెథడిన్, ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు. ఇవి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. ఇవి కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే అమ్మాలి. అలాగే ప్రిస్క్రిప్షన్ కూడా లేటెస్ట్దా పాతదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఈ మెడిసిన్ తక్కువ కాస్ట్కి దొరకడం, తర్వాత ఇది ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి సేమ్ ఎఫెక్ట్ అంటే మత్తును కలిగించే స్వభావం ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటి బారిన పడి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ మెడిసిన్స్ అనేది కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అమ్మాలి, అవసరం మేరకు మాత్రమే అమ్మాలి. ఆ రికార్డ్స్ని జాగ్రత్తగా 2 ఇయర్స్ సేవ్ చేయాలి. వాడికి ఒక రోజుకి అహం పెరిగిపోదు, నేను గొప్ప అని. మీ అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు, నేను లేను, మా అమ్మ నాన్న కాదు. ఈ కాన్సెప్ట్ ముందు చెప్పాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కని పెంచితేనే ఇప్పుడు వచ్చాం, ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళని కాదని, గురువులు కాదని, ఎవరిని కాదని మనం తోసుకుని వెళ్ళిపోతే వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడతారు. అట్లాంటి ఇబ్బందులు పడిన వాళ్ళందరూ ఇదే రాజమండ్రి సీజైల్లో ఉన్నాం. ఎన్నో రకాల కనెక్షన్లు తప్పులు చేసి కోర్టు ద్వారా శిక్షలు పొంది, అలాగే మనం మన పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడటం, వ్యవస్థ మీద మనం వాళ్ళకి పాఠాలు చెప్పడం, అవి చిన్న చిన్న విషయాలైనా సరే 1-2 సార్లు చెప్పండి. నెలకి కనీసం 2 సార్లు 3 సార్లు మీరు కూర్చొని మాట్లాడండి. తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమండ్రి పట్టణంలో ఒక అవగాహన సదస్సు అనేది మనం ఏర్పాటు చేసాం. ఇందులో భాగంగా మన డ్రగ్ డిపార్ట్మెంట్ వారు, ఈగిల్ టీం వారు సహకారంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో మేమంతా కూడా కలిసికట్టుగా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అమ్మడం అనేది జరగదని మీ ముఖంగా మీ అందరి సమాపంగా మేము తెలియజేసుకుంటున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే, అలాగని డ్రగ్స్ అవైలబిలిటీ చేయకపోవడం కాదు. డ్రగ్స్ అవైలబిలిటీ ఏదైతే నిజమైన పేషెంట్కి నీడ్ ఉందో వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ పర్యవేక్షణలో ఏ విధమైన మోతాదులో వాడాలో ఆ విధంగా మేము పేషెంట్లకి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం.